హలో బడీస్, ఇంకా బస్ మిస్ అయ్యి బై వాక్ అయితే యూనివర్సిటీకి వచ్చేసాను. చాలామంది యూనివర్సిటీ పార్ట్ టైమ్స్ గురించి వీడియో చేయమని చాలాసార్లు నన్ను అడిగారు. సో ఈరోజు కరెక్ట్ టైం అని నేను అనుకుంటున్నాను వీడియో చేయడానికి. అండ్ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇల్లీగల్ పార్ట్ టైం చేస్తున్న వాళ్ళని, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని డీపోర్ట్ చేస్తానని తన మేనిఫెస్టోలో తను ఎలక్షన్స్ అప్పుడే చెప్పాడు. యుఎస్ వాళ్ళకి హామీ ఇచ్చాడు. అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యి సుమారు ఒక వీక్ కూడా అవ్వలేదు. అసలు ఆ వీక్లోనే ఎంత పట్టుదిట్టంగా అసలు ఎంత ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాడని ఎవరు ఊహించుండ్రు. అసలు డీపోర్టేషన్ అనేది మాస్ లెవెల్లో చేస్తున్నాడు. డీపోర్టేషను అది F1 స్టూడెంట్స్ని అయితేనేమి, H1B ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అయితేనేమి, బార్డర్స్ దాటిన వచ్చిన వాళ్ళని అయితేనేమి అందరినీ డీపోర్ట్ చేసేస్తున్నారు. ఇంతకుముందు మన పైన ఏదైనా ఇట్లాంటివి ఉన్నప్పుడు జస్ట్ ఒక పెనాల్టీ లాగా వేసి కోర్టుకు పంపించి నోటీసులు తెచ్చుకొని ఇక్కడే సస్టైన్ అయ్యేవాళ్ళు. ఇప్పుడైతే ఆ పరిస్థితులు, ఆ దాఖలాలు అయితే అస్సలు లేవు. దొరికిన వెంటనే ఉన్న ఫ్లైట్ ఎక్కించి ఇండియా పంపించేస్తున్నారు. ఏ కంట్రీ అయితే ఆ కంట్రీకి పంపించేస్తున్నారు. సో ఎవరైనా ఇల్లీగల్ పార్ట్ టైం చేస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండండి, మానేయమని అయితే నేను చెప్తున్నాను. ఇంకా చాలామంది యూనివర్సిటీలో పార్ట్ టైమ్స్ ఎలా ఉంటాయి, అసలు యూనివర్సిటీ పార్ట్ టైం ఎలా తెచ్చుకోవాలని నాకు చాలాసార్లు పిన్ చేశారు. సో యూనివర్సిటీ పార్ట్ టైమ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. అకాడమిక్, నాన్ అకాడమిక్ అనేది ఉంటుంది. అకాడమిక్ పార్ట్ టైమ్స్ అనేవి TA, RA, GA అనే పొజిషన్స్ ఉంటాయి. TA, RA, GA పొజిషన్స్ అనేవి మనం ఇండియాలో ఉన్నప్పటి నుంచే అప్లై చేయొచ్చు. మన ప్రొఫెసర్ మెయిల్ ఐడి అండ్ ప్రొఫెసర్ ప్రొఫైల్ చూసి ఆ రీసెర్చ్ కానీ ఆ సబ్జెక్ట్ మనకు మ్యాచ్ అవుతున్నట్లయితే మోస్ట్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అయితే బాగా కన్సిడర్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేయాలంటే ఆ ప్రొఫెసర్కి మెయిల్ చేయాలి మీ CV అండ్ మీ కవర్ లెటర్ని. ఆ కవర్ లెటర్ అనేది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు ఎంత ప్యాషనేట్ ఉన్నారో ఆ జాబ్ పైనని, అండ్ ఆ జాబ్ మీకు ఫ్యూచర్లో ఎలా హెల్ప్ అవుతుందని. సో వాళ్ళు మీ ప్రొఫైల్ని కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో TA, RA, GA అనే పొజిషన్స్కి అప్రాక్సిమేట్గా $18 to $20 అనేది అవర్లీ పే ఉంటుంది యూనివర్సిటీలో. TA అనేది టీచింగ్ అసిస్టెంట్. మన ప్రొఫెసర్ కింద మనం టీచింగ్ అసిస్టెంట్గా చేరినట్లయితే PPTs క్రియేట్ చేయడం, కోర్స్ మెటీరియల్ ప్రిపేర్ చేయడం, ఇలాంటి చిన్న వర్క్స్ ఉంటాయి మనకు. ఆ సబ్జెక్ట్ మనకు రిలవెంట్గా ఉండి మన ప్రొఫైల్కి మ్యాచ్ అయితే మీరు కనుక మీ ప్రొఫెసర్ని రీచ్ అవుట్ అయినట్లయితే, తన దగ్గర వేకెన్సీ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఆఫర్ చేస్తారు. ప్రొఫెసర్ ఏ క్లాసెస్కి అయితే వెళ్తాడో మనం కూడా ఆ క్లాసెస్కి వెళ్ళి ప్రొఫెసర్తో పాటు కొన్నిసార్లు టీచ్ చేయాల్సి ఉంటుంది. టీచ్ చేయలేని వాళ్ళకైతే ఇంకా డిఫరెంట్ వర్క్స్ PPT క్రియేట్ చేయడం కానీ, కోర్స్ వర్క్ హెల్ప్ చేయడం కానీ ఇలాంటివి ఉంటాయి. అండ్ GA అనేది ఉంటుంది. GA అనేది గ్రాడ్యుయేట్ అసిస్టెంట్. సో గ్రాడ్యుయేట్ అసిస్టెంట్స్ ఏం చేస్తారంటే మనం చేసిన అసైన్మెంట్స్ని స్కోర్ వేయడము, అండ్ క్యాన్వాస్ ప్రిపేర్ చేయడము, నెక్స్ట్ క్లాస్ ఏంటనేది ప్రిపేర్ చేయడం, ఇలాంటి థింగ్స్ ఉంటాయి. బేసిక్గా రీసెర్చ్ అసిస్టెంట్స్ అనే ప్రొఫైల్స్ ఉంటాయి. రీసెర్చ్ అసిస్టెంట్ అనే వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉండాలి. బేసిక్గా ప్రొఫెసర్ చేస్తున్న రీసెర్చ్కి మన పోర్ట్ఫోలియో మ్యాచ్ అయ్యి, అండ్ మనకు కనుక అంత టాలెంట్ ఉన్నట్లయితే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని తర్వాత రీసెర్చ్ అసిస్టెంట్స్గా ఇస్తారు. కొన్ని యూనివర్సిటీలో రీసెర్చ్ అసిస్టెంట్గా చేసే వాళ్ళకి వాళ్ళ ఫీ కూడా వేవ్ ఆఫ్ అనేది అయిపోతుంది. అండ్ మన యూనివర్సిటీలో అయితే అవ్వదు. బేసిక్గా పే అనేది ఉంటుంది. సో ఈ పే కూడా చాలా ఎక్కువే ఉంటుంది రీసెర్చ్ అసిస్టెంట్స్కి. అండ్ వీళ్ళ ప్రొఫైల్ డెవలప్ చేసుకోవడానికి, వీళ్ళ లింక్డ్ఇన్ పోర్ట్ఫోలియోకి చాలా యూజ్ అవుతుంది ఈ పొజిషన్ చేసే వాళ్ళకి. అండ్ కెరియర్ కనెక్షన్స్ ఇలాంటివన్నీ బాగా పెరుగుతాయి. సో ఇండియా నుంచే RAగా ట్రై చేయమని చెప్తాను నేనైతే. ఎవరైనా టాలెంట్ ఉండి లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీ ప్రొఫెసర్ కానీ రీసెర్చ్ చేస్తున్నట్లయితే, అది మీకు మ్యాచింగ్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇండియా నుంచే వాళ్ళు హైర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇవి కాకుండా ఇంకా లైబ్రరీ అసిస్టెంట్ జాబ్స్ ఉంటాయి. లైబ్రరీ అసిస్టెంట్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే మన బుక్స్ని ఆర్గనైజ్ చేయడము, లేదా లైబ్రరీలో ఉన్న వాళ్ళకి ఏదైనా రీసోర్సెస్ కావాలంటే హెల్ప్ చేయడము, అండ్ లైబ్రరీని మెయింటైన్ చేయడం, ఇలాంటివి చేస్తారు. వీటికి కూడా అరౌండ్ $12 అనేది పే ఉంటుంది. అండ్ ఇవన్నీ కాకుండా నాన్ అకాడమిక్ జాబ్స్ ఏమైనా ఉంటాయా అంటే డైనింగ్ ఏరియా కానీ, కాఫీ ఏరియా, స్నాక్స్ ఏరియా, ఇలాంటి కొన్ని షాప్స్ ఇలాంటివి ఉంటాయి కదా మన యూనివర్సిటీలో, కెఫేస్, వీటిల్లో ఇస్తారు. వీటిల్లో మనం క్లీనింగ్ వర్క్స్ ఉంటాయి, లేదా క్యాషియర్ జాబ్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది. వీటికి కూడా అరౌండ్ $12 to $14 ఉంటుంది. సో
మొత్తానికైతే పర్ మంత్ మనకు అరౌండ్ $1000 వరకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో $1000 సెయింట్ లూయిస్లో అనేది గొప్ప విషయం. లైక్ అరౌండ్ 500తో లివింగ్ ఎక్స్పెన్సెస్ అయిపోతుంది, 500 సేవ్ చేసుకోవచ్చు. అండ్ యూనివర్సిటీలో జాబ్స్ ఎవరికి ఇస్తారంటే మోస్ట్లీ లైక్ ఎవరైతే 2 years యూనివర్సిటీలో ఉంటారో వాళ్ళకే ఇస్తారు. ఇనిషియల్గా జాబ్ వచ్చిన వాళ్ళకి అడ్వాంటేజ్. మనం ఫైనల్ సెమిస్టర్లో ఉండి జాబ్కి అప్లై చేసినా వాళ్ళు కన్సిడర్ చేయరు, ఎందుకంటే మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఐడి క్రియేట్ చేయాలి ప్లస్ SSN రావాలి కాబట్టి. సో వాళ్ళు కన్సిడర్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్లో ఉండగానే లైక్ ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ ఏం వేకెన్సీస్ ఉన్నాయి, అసలు ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ వేకెన్సీ క్రియేట్ అవుతుంది కదా, సో వాళ్ళ రెఫరెన్స్ తీసుకొని మనం అప్లై చేయడం అనేది చేయాలి. అసలు యూనివర్సిటీ జాబ్స్ అనేవి ఎలా అప్లై చేయాలి? మన యూనివర్సిటీ జాబ్స్ అనేవి హ్యాండ్షేక్లో అప్లై చేయొచ్చు, లేదా లింక్డ్ఇన్ అండ్ యూనివర్సిటీ కెరియర్ పోర్టల్స్, ఇవన్నీ కాకుండా ప్రొఫెసర్ రెఫరెన్స్, ఇన్ని ప్రాసెస్లో మనం జాబ్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. హ్యాండ్షేక్ అనేది మోస్ట్లీ లైక్ యూఎస్కి వచ్చిన తర్వాతే యాక్టివేట్ అవుతుంది, ఇండియాలో నుంచి అవ్వదు అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక యూనివర్సిటీలో జాబ్ తెచ్చుకోవాలని ఉంటే నా సజెషన్ ఏంటంటే లైక్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ ఏం వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరైనా వెళ్ళిపోతున్నారా, వెళ్ళిపోతుంటే వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు, సో అప్పుడు ఎప్పుడు వేకెన్సీ క్రియేట్ అవుతుంది అనేదాన్ని తెలుసుకోండి. ఆ తర్వాత మీకు జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు, ఈజీగా జాబ్ తెచ్చుకునే ఐడియా ఇది. ఆ తర్వాత నేను కూడా యూనివర్సిటీలో జాబ్ చేస్తున్నాను కదా, మీకు అందరికీ తెలుసు కదా, నీకు వచ్చే మనీతో నువ్వు లివింగ్ ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేయగలుగుతావా అనుకుంటే, నాకు రీసెంట్గా నేను చేస్తున్న జాబ్కి కాస్త సో నేను కూడా యూనివర్సిటీలో జాబ్ చేస్తున్నా, మీకు అందరికీ తెలుసు కదా ఆ విషయము. యూనివర్సిటీలో నేను స్పోర్ట్స్ దాంట్లో జాబ్ చేస్తున్నాను. స్పోర్ట్స్ జరిగినప్పుడే మనకు అవర్స్ వస్తాయి, అండ్ ఆ అవర్స్లో మనకైతే మేనేజ్ చేయొచ్చు అని లివింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఓకే మేనేజబుల్ అనే చెప్తాను. అండ్ సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే లైక్ అవర్స్ రావు, సో అవర్స్ రానప్పుడు మన ఓన్ ఎక్స్పెన్సెస్ బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకైతే అరౌండ్ $12 to $13 పే వస్తుంది అవర్లీ. అండ్ మనకు గేమ్ జరిగినప్పుడు ఇలాంటివి ఉంటుంది, లైక్ గ్రౌండ్ స్టాఫ్గా చేస్తాం మనము. అట్లే లైక్ మనకు యూనివర్సిటీలో TA, RA, GA జాబ్స్ వచ్చినట్లయితే మన పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఎవరినైనా సరే నేను ఈ 3 జాబ్స్ ఫస్ట్ ట్రై చేయండి, ఆ తర్వాతే నాన్ అకాడమిక్ జాబ్స్ ట్రై చేయమని చెప్తాను. యాజ్ ఏ ఇంటర్నేషనల్ స్టూడెంట్గా మనం యూఎస్లో ఉన్నప్పుడు జస్ట్ 20 hours మాత్రమే పార్ట్ టైం చేయగలుగుతాము, అండ్ హాలిడే టైమ్స్లో 40 hours వరకు పార్ట్ టైం చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే లైక్ ఇప్పుడున్న సినారియోలో లైక్ లెస్ దెన్ 20 hours లైక్ 18 or 19 hours మాత్రమే చేయమని చెప్తాను. ఇన్ కేస్ మనం కనుక దొరికినట్లయితే ఎగ్జీడ్ అయ్యి మళ్ళీ అదొక ఇష్యూలా క్రియేట్ అవుతుంది. సో అలాంటి ఇష్యూస్ ఏవి పెట్టుకోకుండా లైక్ ఎగ్జాక్ట్ టైం కాకుండా కొంచెం తక్కువ టైమే చేసుకోండి. అసలు బెస్ట్ వే యూనివర్సిటీలో జాబ్ తెచ్చుకోవడానికి ఏంటి అని నన్ను అడిగితే మాత్రం నేనైతే ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళండి, మీకు తెలిసినా తెలియకపోయినా అక్కడున్న సూపర్వైజర్స్ని కానీ అక్కడ ఉన్న మేనేజర్స్ని కానీ ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయా, ఇలా ఎవరైనా గ్రాడ్ అయ్యి వెళ్ళిపోతున్నారా, ఆ ఓపెనింగ్కి నేను జాయిన్ అవుతాను, నాకు కాస్త హెల్ప్ చేయండి అని అడిగితే పక్కా మీకైతే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇదొక సినారియో. అండ్ నా ఛానల్లో ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా ఉంటాయి, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి, గంట బెల్ అయితే కొట్టేయండి మామ.